హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం రైట్ జాయిన్ గురించి నేర్చుకున్నాం. రైట్ జాయిన్లో రైట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ అవుట్పుట్లో కంపల్సరీగా వస్తాయని చూసాం. ఈరోజు మనం ఫుల్ అవుటర్ జాయిన్ గురించి తెలుసుకుందాం. ఫుల్ అవుటర్ జాయిన్ అనేది లెఫ్ట్ జాయిన్ ఇంకా రైట్ జాయిన్ రెండు కలిపినలాగా వర్క్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే రెండు టేబుల్స్లో ఉన్న అన్ని రికార్డ్స్ని అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే కంబైన్ చేస్తుంది, మ్యాచింగ్ రికార్డ్స్ లేకపోతే మిస్సింగ్ సైడ్లో నల్ డిస్ప్లే చేస్తుంది. ముందుగా రెండు టేబుల్స్ చూద్దాం. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. ఇప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్ యూజ్ చేద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ నేమ్ డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ full outer join departments on employees dot department id is equal to departments dot department id. అవుట్పుట్లో ఎలా ఉంటుంది? రవి అనే వ్యక్తికి ఐటీ, ప్రియాకి హెచ్ఆర్, కరణ్కి నల్, ఇంకోటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా నేమ్ నల్ అని ఉంటుంది. ఇక్కడ రవి ఇంకా ప్రియాకి మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా డిస్ప్లే అవుతుంది. కరెంట్కి మ్యాచింగ్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ ప్లేస్లో నల్ డిస్ప్లే అవుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మ్యాచింగ్ ఎంప్లాయీ లేడు కాబట్టి ఎంప్లాయీ నేమ్ ప్లేస్లో నల్ డిస్ప్లే అవుతుంది. అదే ఫుల్ అవుటర్ జాయిన్ స్పెషాలిటీ. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్కూల్లో స్టూడెంట్స్ టేబుల్ ఉంది, ఇంకో టేబుల్ స్పోర్ట్స్ టేబుల్. కొంతమంది స్టూడెంట్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు, కొంతమంది పార్టిసిపేట్ చేయరు. అలాగే స్పోర్ట్స్ లిస్ట్లో కొన్ని ఈవెంట్స్కి స్టూడెంట్స్ అసైన్ అవ్వకపోతే ఫుల్ అవుటర్ జాయిన్ యూజ్ చేస్తే రెండు టేబుల్స్లో ఉన్న అన్ని రికార్డ్స్ అవుట్పుట్లో కనిపిస్తాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే, లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్, రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే రెండు టేబుల్స్లో ఉన్న అన్ని రికార్డ్స్. మ్యాచింగ్ లేకపోతే నల్ డిస్ప్లే అవుతుంది, ఉంటే మ్యాచింగ్ డేటాని డిస్ప్లే చేస్తుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే MySQLలో డైరెక్ట్గా ఫుల్ అవుటర్ జాయిన్ సపోర్ట్ ఉండదు. MySQLలో ఫుల్ అవుటర్ జాయిన్ ఫంక్షనాలిటీని లెఫ్ట్ జాయిన్ ప్లస్ రైట్ జాయిన్ ప్లస్ యూనియన్ యూజ్ చేసి అచీవ్ చేస్తాం మనం. ఇంటర్వ్యూలో ఈ పాయింట్ని చెప్తే చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం సెల్ఫ్